ఒకప్పుడు మన భారతదేశంలో అనేక రకాల రాజ్యాలుండేవి. ప్రజల్ని కూడా రాజవంశాలు మాత్రమే పరిపాలిస్తూ ఉండేవి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాచరిక వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అవన్నీ పోయినా సరే ఈ పాత రాజవంశాల్లో కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నాయి. అఫీషియల్గా అధికారంలో లేకపోయినా సరే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు, రాజకోటలు ఇవన్నీ వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అసలు ఈ రాజవంశాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, వీటి వారసులు ఎవరు, వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మొదటి రాజవంశం భోన్స్లే డైనస్టీ. వీళ్ళ నెట్వర్త్ అప్రాక్సిమేట్గా 500 కోట్లు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పాలిటిక్స్. ఇండియాలో పుట్టి పెరిగిన ప్రతి వాళ్ళకి కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, మరాఠా సామ్రాజ్యం గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. శివాజీ మహారాజ్ భోన్స్లే రాజవంశానికి చెందినవాడు. 16వ శతాబ్దంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి గ్రేట్ వారియర్గా శివాజీ చరిత్రలో నిలిచిపోయారు. 1674లో మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ చేత స్థాపించబడినటువంటి మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం మరియు బీజాపూర్ సుల్తానుల దండయాత్రలకు వ్యతిరేకంగా ఒక బలమైన కోటలాగా నిల్చుంది. ఉన్నత వర్గాల అధికారాన్ని తగ్గించి సాధారణ ప్రజల ప్రాతినిధ్యాన్ని పెంచడం, అలాగే హైందవ ధర్మం కోసం పాటుపడడంలో శివాజీ ఒక కీ రోల్ని ప్లే చేశారు. ఇప్పటికీ ఆయన వారసులు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూనే ఉన్నారు. ఛత్రపతి ఉదయన్ రాజ భోన్స్లే మరియు యువరాజ్ ప్రతాప్ సింహ రాజ్ భోన్స్లే వంటి వారసులు ఈ కుటుంబం యొక్క గౌరవప్రదమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వారసుల్లో ఒకరైనటువంటి సతారాకు చెందిన ఉదయన్ రాజ్ భోన్స్లేని 13th ఛత్రపతి టైటిల్ హోల్డర్గా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈయన ఇండియన్ పొలిటీషియన్ కూడా. ఇకపోతే భోన్స్లే డైనస్టీ ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే ఉదయన్ రాజ్ భోన్స్లే 1998 నుండి తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేశారు. మొదట్లో ఆయన బీజేపీ మెంబర్గా ఉండేవారు. తర్వాత మహారాష్ట్ర రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేశారు. 2009 నుండి 2019 వరకు సతారా నియోజకవర్గం నుండి లోక్సభ ఎంపీగా, ఆ తర్వాత 2020లో మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇలా వీళ్ళ ఫ్యామిలీకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ అంటే పాలిటిక్స్ అనే చెప్పాలి. ఇక 2020 నాటికి చూసుకుంటే ఈ భోన్స్లే డైనస్టీ నెట్వర్త్ 500 కోట్ల రూపాయలుగా ప్రకటించబడింది. తర్వాత రెండో రాజవంశం ది నవాబ్స్ ఆఫ్ పటౌడీ. వీళ్ళ నెట్వర్త్ అప్రాక్సిమేట్గా 800 కోట్లు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇండియాలో ఉన్న రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీస్లో పటౌడీ వంశం కూడా ఒకటి. ఈ పటౌడీ కుటుంబం యొక్క మూలాలు 16వ శతాబ్దానికి చెందినవి. వీరి పూర్వీకులు బరేచ్ తెగకు చెందినటువంటి అఫ్ఘన్ ముస్లిం పాష్తూన్లతో ముడిపడి ఉన్నారు. 1804 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఈ రాచరిక రాజ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ పటౌడీ నవాబుల వారసత్వంలో లిటరేచర్, క్రికెట్, బాలీవుడ్ ఇలా కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వంశంలోని చివరి అధిపతి అయినటువంటి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక నవాబ్. అలాగే ఆయన ఇండియన్ క్రికెట్ టీంకి మాజీ కెప్టెన్ కూడా. ఈయన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షర్మిలా ఠాకూర్ని వివాహం చేసుకున్నారు. ఆమె నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంశానికి చెందింది. ఈ మన్సూర్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్ దంపతులకి 3 పిల్లలున్నారు. వీళ్ళల్లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ రాజకుటుంబం యొక్క వారసత్వం సైఫ్ అలీ ఖాన్ నేతృత్వంలో కొనసాగుతోంది. సైఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పాపులర్ హీరోలా ఉన్నారు. రీసెంట్గా ఆదిపురుష్ అండ్ దేవరా సినిమాల్లో కూడా ఈయన నటించడం జరిగింది. ఈ పటౌడీ వంశ పారంపర్యానికి గుర్తుగా ఒక ప్యాలెస్ ఉంది. ఇబ్రహీం కోటి అని పిలువబడేటువంటి ఈ గ్రాండ్ ఎస్టేట్ 10 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో మొత్తం 150 గదులు ఉంటాయి. ప్రతి రూమ్ కూడా స్పెషల్ మెమరీస్తో, రాయల్ ఎమ్యూనిటీస్తో డెకరేట్ చేయబడి ఉంది. ప్రైవేట్ రెసిడెన్స్గానే కాకుండా ఈ ప్యాలెస్ని మూవీ షూటింగ్స్కి, అలాగే ఈవెంట్స్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బాలీవుడ్ మూవీ రంగ్ దే బసంతి, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి యానిమల్, ఈ సినిమాల్ని ఈ ప్యాలెస్లోనే తీశారు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే పటౌడీ ప్యాలెస్ ఒక లగ్జరీ హోటల్లా పనిచేస్తుంది. దీని వాల్యూ దాదాపు 800 కోట్లు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్, టూరిజం కూడా వీళ్ళ మేజర్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ 3 రాయల్ ఫ్యామిలీ ఆఫ్ జామానగర్. నెట్వర్త్ అప్రాక్సిమేట్లీ 1450 crores. వీళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాన్సెస్ట్రల్ ల్యాండ్ హోల్డింగ్స్, రియల్ ఎస్టేట్, అలాగే డైవర్సిఫైడ్ బిజినెస్ ఇంట్రెస్ట్స్. స్వాతంత్రం తర్వాత దేశంలో రాచరిక వ్యవస్థను రద్దు చేసి ఆయా సంస్థానాలని ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేసినా సరే గుజరాత్లోని ఓ ప్రాంతంలో మాత్రం రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి వాటిలో ఒకటి జామ్నగర్ సంస్థానం. ఒకప్పుడు దీనికి నవానగర్ అనే పేరుండేది.
జడేజా రాజ్పుత్లు అని కూడా పిలువబడేటువంటి జామ్నగర్ రాజకుటుంబం 16వ శతాబ్దానికి చెందింది. భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో 1540 నుండి 1947 వరకు జామ్నగర్ రాచరిక రాష్ట్రాన్ని పాలించారు. ఈ రాయల్ ఫ్యామిలీ ఇండియన్ హిస్టరీ మరియు క్రికెట్ రెండింటితో ముడిపడి ఉన్నటువంటి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. దిగ్విజయ్ సింగ్ జీ జడేజా ఈ వంశంలో ప్రముఖ వ్యక్తి. 1933 నుండి జామ్ సాహిబ్గా సేవలు అందించడమే కాకుండా 1937 నుండి 38 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా క్రికెట్లో కీలకమైన పాత్రను పోషించారు. క్రికెట్తో ఈ కుటుంబం చివరి వరకు రిలేషన్షిప్ని కలిగి ఉంది. తర్వాత అతడి వారసుడిగా శత్రుశల్య సింహజీ జడేజా జామ్ సాహెబ్గా తన పూర్తి బాధ్యతల్ని నిర్వహించాడు. ఇక రీసెంట్గా విజయదశమి నాడు జామ్నగర్ యొక్క కొత్త జామ్ సాహెబ్గా ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అయినటువంటి అజయ్ జడేజా ప్రకటించబడ్డాడు. 1992 నుండి 2000 మధ్య టీమిండియా క్రికెటర్స్లో ఉన్నటువంటి స్టైలిష్ బ్యాట్స్మెన్స్లో అజయ్ జడేజా కూడా ఒకరు. క్రికెట్ మీద ఇష్టంతో మైదానంలో అడుగుపెట్టి ఆటతో తన మార్కును కూడా చూపించుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న జడేజా ఇక నుండి తమ కుటుంబీకులు వెళ్తున్నటువంటి సింహాసనానికి అధికారికంగా వారసుడయ్యాడు. ఇకపోతే వీళ్ళ ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే జామ్నగర్లోని జడేజా ఫ్యామిలీ యొక్క రాయల్ రెసిడెన్స్ గతం తాలూకు జ్ఞాపకాలని గుర్తు చేసేలా ఉంటుంది. ఇంకా అజయ్ తన పిచ్ మీద సాధించిన విజయాలే కాకుండా 1450 కోట్ల విలువైన సంపదను వారసత్వంగా పొందాడు. 10 ఏళ్ల క్రితమే క్రికెట్కి దూరమైనా సరే ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అనేక రకాల ఇన్కమ్ సోర్సెస్ని కలిగి ఉన్నారు. అంటే తమ పూర్వీకుల భూములు, రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి అనేక రకాల ఇండస్ట్రీస్ నుండి వచ్చే ఇన్కమ్, అలాగే హాస్పిటాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఇండియన్ కంపెనీల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుండి వచ్చే డివిడెండ్స్ ఈ జడేజా ఫ్యామిలీకి మేజర్ ఇన్కమ్ సోర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 4, అల్సీసార్ రాయల్ ఫ్యామిలీ. నెట్వర్త్ అప్రాక్సిమేట్గా 3000 కోట్లు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్స్. ఈ కుటుంబం యొక్క మూలాలు 18వ శతాబ్దానికి చెందిన మహారాజా షెకావత్ ప్రతాప్ సింగ్తో ఉన్నాయి. రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వానికి ఆయన ఎఫర్టే ప్రధాన కారణం. శతాబ్దాలుగా ఈ ఫ్యామిలీ తమ కుటుంబ వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. హిస్టారికల్గా బాగా ఫేమస్ అయినటువంటి కేత్రి రాజ్యం నుండి ఈ కుటుంబం ఉద్భవించింది. ఈ రాజకుటుంబం ప్రస్తుతం 16వ వారసుడైనటువంటి హెచ్హెచ్ అభిమన్యు సింగ్ నేతృత్వంలో ఉంది. అభిమన్యు సింగ్ నాయకత్వంలో ఫ్యామిలీ యొక్క ట్రెడిషనల్ ప్రాపర్టీస్ని మించి ఇన్కమ్ సోర్సెస్ని కూడా డెవలప్ చేసుకున్నారు. ఈ ఫ్యామిలీ హాస్పిటాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే వీళ్ళు తమ ప్రాపర్టీస్ని హోటల్స్ లాగా మార్చి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అంతేకాదు అభిమన్యు సింగ్ పాపులర్ యాన్యువల్ ఈడిఎం ఫెస్టివల్కి కో స్పాన్సర్ కూడా. అంతేకాదు మోడర్న్ ఎంటర్టైన్మెంట్స్ని రాయల్ హాస్పిటాలిటీతో మిక్స్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేశారు. అందుకే ఈయన్ని పార్టీ ప్రిన్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇకపోతే వీళ్ళ ఇన్కమ్ సోర్స్ గురించి చెప్పాలంటే అల్సీసర్ కుటుంబానికి జైపూర్ మరియు రణతంబోర్ అంతటా కూడా గొప్ప ప్యాలెస్లు ఉన్నాయి. అలాగే వారి ఆస్తుల మీద అనేక హోటళ్లను కూడా నడుపుతున్నారు. వీరి సంపద ఎక్కువగా పూర్వీకుల ఆస్తులు, హెరిటేజ్ టూరిజం మరియు హాస్పిటాలిటీతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడుల నుండి వస్తుంది. ఇలా వీళ్ళు 3000 కోట్ల విలువైనటువంటి సంపదను కలిగి ఉన్నారు. ఇవే కాకుండా ఈ రాయల్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ డెవలప్మెంట్ లాంటి చారిటబుల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇక ఫైనల్గా 5th ఫ్యామిలీ వడియార్ డైనస్టీ. నెట్వర్త్ 10,000 crores. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హాస్పిటాలిటీ అండ్ సిల్క్ బిజినెస్. 14వ శతాబ్దానికి చెందిన మైసూర్ రాజ్యం 20వ శతాబ్దం వరకు కొనసాగుతూనే ఉంది. అంటే 1399 నుండి 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు 550 సంవత్సరాలకు పైగా విస్తరించింది. 400 సంవత్సరాల క్రితం మైసూర్ రాజులకు పిల్లలు పుట్టరని చెప్పి వడియార్ రాజవంశం మీద ఒక శాపం ఉంది. దీంతో వడియార్ రాజవంశానికి వారసులు కరువయ్యారు. ఇదే వంశానికి చెందినటువంటి శ్రీకంఠదత్త వడియార్ కొంతకాలంగా పరిపాలనని సాగిస్తున్నారు. 2013 సంవత్సరంలో ఆయన మరణించడంతో యదువీర్ కృష్ణదత్త చామరాజ్ని దత్తత తీసుకుని మైసూర్ రాజ్యానికి రాజుగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యదువీర్ మైసూర్ రాజుగా కొనసాగుతున్నారు. ఇకపోతే వీళ్ళ ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడుకోవాలంటే నిజానికి యదువీర్ కృష్ణదత్త వడియార్ రాజవంశానికి ప్రత్యక్ష వారసుడు కాదు. అయినా సరే శ్రీకంఠదత్త ప్రారంభించినటువంటి రాయల్ సిల్క్ ఆఫ్ మైసూర్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మైసూర్లో అగ్రశ్రేణి పట్టు ఉత్పత్తిదారుడిగా ఈ రాయల్ ఫ్యామిలీ ఒక బ్రాండ్గా నిలిచిపోయింది. ఇదే కాకుండా మైసూర్లో
టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ హోల్డింగ్స్ లాంటి వాటి ద్వారా వీళ్ళు ఇన్కమ్ అందుకుంటున్నారు. దీంతో పాటు పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ వీటి కోసం బెంగళూరులోని తమ ప్యాలెస్ గ్రౌండ్స్ని అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు. అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలువబడేటువంటి మైసూర్ ప్యాలెస్ వడయార్ రాజవంశం యొక్క అఫీషియల్ రెసిడెన్స్. మొత్తంగా ఈ వడయార్ రాజవంశానికి 10,000 కోట్ల ఆస్తులున్నట్టు ప్రకటించారు. సో ఫ్రెండ్స్, మన దేశాన్ని ఇలా ఎంతోమంది శక్తివంతమైన రాజులు పరిపాలించినా సరే వాళ్ళంతా స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ రాచరిక అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కానీ వారి వారసులు మాత్రం తమ వారసత్వ సంపదను వదులుకోకుండా ఈ జనరేషన్కి తగ్గట్టు పెట్టుబడులు పెడుతూ వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ని డైవర్సిఫై చేసుకున్నారు. అలాగే విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రాజవంశాల గురించి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.